విశాఖపట్నం నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి అన్ని సిద్ధమైపోయి చెక్డ్ బ్యాగేజ్ అయిపోయింది. దానికి అప్రూవ్డ్ ట్యాగ్ వేశారు. అంటే 7 kg మించి బ్యాగ్ లగేజ్ తీసుకెళ్ళకూడదు అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. ఫ్లైట్ చెక్ ఇన్ అయిపోయాను. ఫ్లైట్ ఆకాశంలోకి ఎగిరిపోతుంది అనమాట. మొదటిసారి ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్, క్రాబీ, ముఖ్యంగా థాయిలాండ్ దేశం వెళ్ళాలని. ఈ నాలుటికి ఆ కళ నెరవేరి ఆ ఫారిన్ కంట్రీ అదే థాయిలాండ్ తొలిసారిగా వెళ్ళాను. ఇదే నా మొదటి స్టాంపు ఆ పాస్పోర్ట్ మీద. బ్యాంకాక్ దిగినట్టునే ముందుగా ఫ్రెష్ అప్ అవడానికని ఈకోటెల్ అని ఒక హోటల్కి చెక్ ఇన్ అయ్యాము. హోటల్ ఎక్సలెంట్గా ఉంది. బ్యాంకాక్లో అన్ని హోటల్స్ మించుమించి తాజ్ హోటల్స్ లెవెల్స్లో ఉంటాయి. కానీ వాటి టారిఫ్స్ చాలా నామినల్గా ఉంటాయి కంపేర్ టు ఇండియా. నాకు ఈ రూము చాలా బెస్ట్ అనిపించింది. సిటీకి సెంటర్లో ఉంది. ఈకోటెల్ హోటల్ ఇది పేరు. 2500కే చాలా చక్కటి మొత్తం ఏసీ రూము, ప్రైవేట్ బాత్రూము, మంచి లార్జ్ బెడ్, అన్ని ఫెసిలిటీస్ తోటి ఇచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మిగిలిన అన్ని టూరిజం ప్లేసెస్కి వెళ్ళడానికి బ్యాంకాక్లో చాలా దగ్గర. ఇది కాకుండా వేరే లొకేషన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన చోట మీ బడ్జెట్లో అనుకూలంగా మీరు వెళ్ళొచ్చు. అన్ని చాలా క్లీన్గా చేసి పెట్టారు. బెస్ట్గా ఉంది. మీరు సోలోగా చేసినా ఫ్యామిలీతో వచ్చినా కూడా బ్యాంకాక్ టూరిజం చేయడానికి చాలా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే బ్యాంకాక్ అంటే ఇది థాయిలాండ్ దేశం యొక్క రాజధాని. అందరూ మంచి ఉద్యోగాలు, పెద్ద కంపెనీలు, బాధ్యతలతో ఉంటారు. కానీ బ్యాంకాక్ అనగానే అందరూ నైట్ లైఫ్ ఒక్కటే చూపిస్తారు. అది చాలా రాంగ్. సో రూమ్లో అన్ని ఫెసిలిటీస్, కెటిల్, టీ, కాఫీ అన్నీ చేసుకోవచ్చు. సో యాజిటీస్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ ఐకానిక్ ప్లేస్ గ్రాండ్ ప్యాలెస్. బ్యాంకాక్లో ఇది చూడకపోతే ఇంక అసలు వేస్ట్ అనమాట. అయితే కాకపోతే దీని టికెట్ 2000 రూపీస్. ఎంట్రన్స్ ఫుల్ క్రౌడ్, రష్, ఫారినర్స్ తోటి ఉంది. పైగా ఇది ఉదయం మొదలెడితే రాత్రి వరకు చూడాలనిపిస్తుంది, అంత పెద్దది. సో మీరు గ్రాబ్, బోల్ట్ అనే ట్రాన్స్పోర్ట్ యాప్స్ ద్వారా ఇక్కడ చేరుకోవచ్చు. ఆల్రెడీ ట్రావెల్ ఏజెంట్తో ప్యాకేజ్ బుకింగ్ అయితే అలా కూడా రావచ్చు. నేను సోలోగా వచ్చాను కనుక నా ఓన్గా కొన్ని ప్లేసెస్ తిరిగాను అనమాట. తుక్ లాంటి ఆటోస్, లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నాను. గ్రాండ్ ప్యాలెస్ చాలా లాంగ్ అవర్స్ పడుతుంది. నేను రిటర్న్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి కనుక అది స్కిప్ చేసి రెక్లైన్ బుద్ధ చూడడానికి వచ్చాను. దాన్ని స్లీపింగ్ బుద్ధ అని కూడా అంటారు. థాయిలాండ్లో ప్రతి ప్లేస్కి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మోర్ దెన్ 1000 టెంపుల్స్ ఉన్నాయి కేవలం బ్యాంకాక్లోనే. సో మనం అనుకున్నటువంటి నైట్ లైఫ్ వేరే చోట ఉంటుంది. ఇదంతా టూరిజం ప్లేసెస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. పట్టాయిలో ఉన్నంత హ్యాపీ నైట్ లైఫ్ ఇక్కడ ఉండదు. ఉంటుంది కానీ వేరే లొకేషన్ కొంచెం దూరంగా వెళ్ళాలి. కానీ ఇది టూరిజం పర్పస్. ఇటువంటి ఆర్కిటెక్చరల్, ఇంజనీరింగ్, బుద్ధాకు సంబంధించినటువంటి, బౌద్ధ మతానికి సంబంధించిన గుడులన్నీ కూడా బ్యాంకాక్లో ఉన్నాయి. 1-2 రోజులు అయితే చాలదు. పీపుల్ చాలా ఫ్రెండ్లీగా అందరితోటి పలకరిస్తూ మంచి సరదాగా ఉంటారు. బ్యాంకాక్ అంటేనే ది ల్యాండ్ ఆఫ్ స్మైల్స్. అంటే మనం తెలియకపోయినా ప్రతి ఒక్కరిని హలో అంటే వాళ్ళు కూడా రిటర్న్ హలో అంటారు. అంతేగాని కోపగించుకోవడం, వెంటనే ఆవేశపడిపోవడం లాంటివి ఉండవు. సో ఈ టెంపుల్ స్లీపింగ్ బుద్ధ అనేది బాగా ఫేమస్ బ్యాంకాక్లో. మరి మీరు కూడా వీలైనంత వరకు ఆఫ్ సీజన్లో రావడానికి ట్రై చేయండి. అప్పుడైతే ఫ్లైట్ టికెట్స్ తక్కువలో ఉంటాయి. రూమ్స్, హోటల్స్ కూడా చాలా తక్కువ రేట్లు ఇస్తారు. పెద్దగా జనాల తాకిడేది ఉండదు. పీస్ఫుల్గా మీరు చూడొచ్చు. నేను ఇది జూన్, జూలైలో వచ్చానమాట. సో అందువల్ల నాకు అన్ని చాలా పీస్ఫుల్గా జరిగాయి. అన్నీ కూడా టూరిజం కానివ్వండి, నైట్ లైఫ్ కానివ్వండి, మిగిలిన ఏవైనా సరే. మీరు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మాత్రం థాయిలాండ్ ట్రిప్ పెట్టుకోకండి. ఎందుకంటే కేవలం ఇండియా నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా హెవీ రష్ ఉంటుంది ఇక్కడ. మన ఇండియన్స్ ఇక్కడ మెయిన్ వచ్చే దేనికో అందరికీ తెలుసు, ఎందుకు వస్తారో అన్నది. మన ఇండియాలో దొరకనిది ఇక్కడ చాలా విరివిగా దొరుకుతుందని ఇక్కడికి వస్తారనమాట. సో ఇండియన్స్ కూడా జూన్, జూలై అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే పర్యాటకంగా రావడానికి కేవలం థాయిలాండ్ పెద్దగా మగ్గు చూపరు కనుక. మరి నేనేంటంటే పర్యాటకం చేద్దామని, అలాగే మిగిలిన విషయాలు కూడా చూద్దామని వచ్చాను. సో ఈ గుడి, ఈ బౌద్ధుడి గుడి నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది. చాలా వరకు మనసు ఉల్లాసంగా కలిగింది. ఇది గోల్డెన్ ప్లేటెడ్తో చేసి
చాలా స్లీపింగ్ పోస్చర్తో ఉంటారు అన్నమాట ఈ బుద్ధుడి గురించి ఎన్నో కథలు చెప్పడం, ఇంటి పుస్తకాల్లో చూడటం, సోషల్ స్టడీస్లో చేయడమే తప్ప అసలు ఈ రిలీజియన్కి ఎంత ఫాలోవర్స్ ఉంటారా ఇతర కంట్రీస్లో అన్నది నాకు ఎప్పుడు తెలియలేదు. మన దేశంలో దీని గురించి కొంచెం తక్కువగా ప్రచారం ఉంది, కానీ దేశ విదేశాల్లో చాలా చోట్ల బౌద్ధ మతాన్ని అనుకరిస్తారు. ముఖ్యంగా నా మొదటి పర్యాటక ఫారిన్ కంట్రీ అంటే విదేశీయానం ఇది అవ్వటం, ఇలాంటి కంట్రీ రావటం, ఇక్కడ బౌద్ధ మత సంబంధించిన మందిరాల్ని సందర్శించడం నాలో చాలా సంతోషాన్ని కలిగించింది. ఎంతో ఎంతో మనసు శాంతి కలిగింది అనమాట. ఇవన్నీ అక్కడ థాయి భాషలో, పాలీ భాషలో లిఖించబడినటువంటి ఏవో మంత్రజపనాలు అనుకుంటాను. ఇవి బౌద్ధుడి పాదాల కింద వైపు నుంచి వీడియో చేస్తున్నాను. అయితే కేవలం పర్యటనే కాదు, భక్తి రక్తి రెండు ఉండాలని రక్తికి సంబంధించిన వివరాలు లాస్ట్లో చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసేస్తే ఏమీ లేదు, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. బ్యాంకాక్ ఎవరైనా రావచ్చండి, చాలా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. కాకపోతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ట్రావెల్ ఏజెంట్ ఆల్రెడీ ఇంతకుముందు విజిట్ చేసినటువంటి ఫ్రెండ్ ఉండడం చాలా మంచిది. నేను మళ్ళీ ట్రిప్స్ కండక్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి ఆ నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ట్రిప్ కండక్ట్ చేసేటప్పుడు నాతో పాటు వచ్చినా మేము దగ్గర నుండి తీసుకెళ్ళి అన్ని చూపిస్తాను. లేదనుకున్న వాళ్ళు మీరు సొంతంగా వెళ్ళాలనుకుంటే అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇది వాట్ పో అంటే ఒక నది పక్కన ఉండేటువంటి మరొక బౌద్ధ దేవాలయం. ఇది చాలా మటుకు ఏషియన్ కల్చర్, ఇండియన్ కల్చర్ ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. వీటిపైన ఉన్న శిల్పాకృతులు కానీ మరి ఏవైనా కానీ వీళ్ళు కూడా మనలాగే భక్తిని బాగా ఆరాధిస్తారు. వీళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అంటే సంప్రదాయబద్ధమైన బట్టలు, వస్త్రాలు ధరించి ఈ గుడిని అందరూ దర్శనం చేసుకున్నారు. అయితే నేను ఇండియన్ అని వాళ్ళకి తెలిసిపోయి నన్ను మాత్రం మినహాయించారు. సో ఇక్కడికి పర్యాటక ప్రాంతాల్లో చాలా మటుకు ఇండియన్స్ కనిపించరు. మన ఇండియన్స్ అంతా కనిపించేది ఎక్కడంటే అక్కడే బ్యాంకాక్లో బత్తాయి. సో నేను కొంచెం నాకు టూరిజం పిచ్చి ఉంది. చిన్నప్పటి నుంచి ఊర్లు వెళ్ళటం, అక్కడ కల్చర్, అక్కడ సంస్కృతి, అక్కడ ఆహారం, అక్కడ వాళ్ళ అలవాట్లు, అక్కడ కొలిచే భగవంతుడు, వాళ్ళ విధి విధానాలు ఇవి తెలుసుకోవాలని నాకు మొదటి నుంచి ఆసక్తి ఎక్కువ. అందువల్ల ఇవన్నీ వచ్చాను. తెలుగులో మీరు ఏ బ్యాంకాక్ వీడియో అయినా చూడండి, ఇవేవి చూపెట్టరు. మీరు చూస్తున్నారా, ఆకాశం నుంచి నేల కంటుకునే మందిరాల్ని అసలు ఎవరో పెద్దగా కవర్ చేయలేదు. ఉంటే మహా అయితే ఒక వేళ్ళ మీద లెక్క పెట్టని వీడియోలు ఉన్నాయి అంతే. ఏ భాషలో అయినా బ్యాంకాక్ వీడియో చూడండి, తొలత చూపించేవన్నీ ఒక రకమైన వీడియోలో చూపిస్తారు తప్ప ఈ పర్యాటక రంగం ఇవన్నీ అసలు తక్కువ. ఈ నది ఒడ్డు నుంచి ఈ మందిరం ఇంకా బాగా కనిపిస్తుంది. రాత్రిపూట వెలుతురుతో, కాంతులతో ఇంకా అందంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇవి మీ లిస్ట్లో రాసుకుని పెట్టుకోండి. ట్రావెల్ ఏజెంట్తో ముందుగా చెప్పాలి, లేదంటే వాళ్ళు ఏవేవో పిచ్చి షోస్కి తీసుకెళ్తారు. ఆ షోస్ మనకి ఎందుకు అర్థం కావు. థియేట్రికల్ షోస్ చూపిస్తారు, అవి ఏం చేస్తాం మనం చూసి. ఇవి మెయిన్, ఎందుకంటే ఆ స్థల పురాణాలతో జోడించి ఉన్నటువంటి మందిరాలు ఇవి. సో మీరు ఇవన్నీ మర్చిపోకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాంకాక్ రావడానికి వీసా ఖర్చు కూడా లేదు. TDAC అంటే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని ఒకటి ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేస్తే అది వస్తుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని మాత్రం రావాలి. కేవలం ఫ్లైట్ టికెట్లో 6 months వ్యాలిడిటీ ఉన్నటువంటి పాస్పోర్ట్ మీ చేతిలో ఉంటే హ్యాపీగా బ్యాంకాక్ రావచ్చు. ఇప్పుడు నైట్ లైఫ్కి వస్తున్నాను. చూడండి, ఆకాశాన్ని అంతే మేడలు, అద్దాల మేడలు ఇవన్నీ ఉంటాయి. పైపెచ్చి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్గా చాలా ప్రొటెక్టివ్గా కట్టినవి. అంటే ఉదయం పూట ఏ బిల్డింగ్ నుండి లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, సూర్యకాంతే వస్తుంది అనమాట. మరి అంత చక్కగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైన ఏదైతే మీరు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారో ఆ నైట్ లైఫ్ ఇదిగో ఇలా ఉంటుంది అక్కడ. బ్యాంకాక్లో నైట్ లైఫ్ అనగానే గుర్తొచ్చేది నానా ప్లాజా. నేను కూడా ఇక్కడికి వెళ్ళాను, కానీ ఒక 2 నిమిషాలకు మించి ఉండలేకపోయాను అక్కడ. అంటే ప్రతి ఒక్కరి చేతిలో, కుడి చేతిలోని మందు బాటలు, ఎడం చేతిలో సిగరెట్, పొగ, వాసన, ఇది ఇలా రోడ్ల మీద కూర్చొని ఉంటున్నారు. ఎవడ దొరుకుతాడా అని నేను వాళ్ళకి దొరకకుండా తెలివిగా
ఒక నిమిషం 2 నిమిషాలు అక్కడ ఉండి బయటకు వచ్చాను. ఎందుకంటే నేను జనరల్గా ఇలాంటివి కొంచెం ఇష్టపడను. ఇలాంటి బత్తాయిలు అయితే ఇష్టమే కానీ నా ఫేస్ కి అంత పెద్ద అందగాడిని కాదు కనుక ఇక ఏ బత్తాయి దొరకలేదు. అప్పుడు పళ్ళు 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 మామిడి పళ్ళు పళ్ళోయ్ మామిడి పళ్ళు బొల్లు 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 బంగారు బొల్లు బొల్లు అబ్బో బొల్లే బొల్లు అనుకుంటూ ఆ మామిడి పళ్ళని మొక్కలు మొక్కలుగా కోసి తినుకొని నిశ్శబ్దంగా రాముడు మంచి బాలుడు అన్నట్టు వచ్చేసాను. మరి ఏం చేస్తా, అన్నిటికీ దేనికైనా సరే తలరాత రాసి పెట్టి ఉండాలి. వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి, అలాగే లైక్ చేయండి.